నేనైతే మాత్రం పవన్ కళ్యాణ్ గారు తాలూకా సినిమా చూడడానికి వచ్చాను, రక్షణ సినిమా. సో పాయల్ రాజ్పుత్ అండ్ RX-100 కానీ అంతకుముందు వచ్చిన మంగళవారం సినిమా కానీ ఒక గ్లామర్ హీరోయిన్ కి ఒక పేరు వచ్చింది. కానీ ఆ పేరు రావడం నాకు ఇష్టం లే. కానీ ఒక మంచి పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్, ఒక పద్ధతైన క్యారెక్టర్ లో ఒక మంచి సస్పెన్స్ మూవీ చేసిందంటే నిజంగా చాలా బాగుంది. ఇప్పుడు జరిగే అన్యాయాలు, కుర్రోళ్ళ మైండ్ థింక్ ఎలా మారుతుందంటే ఆడవాళ్ళు పై చేయి ఉండకూడదు, ఆడవాళ్ళు ఉద్యోగాలు చేయకూడదు, ఆడవాళ్ళు మనకన్నా పై స్థాయిలో ఉండకూడదు అని ఒక కామన్ ఒక మైండ్ థింక్ ఉన్న మగవాళ్ళు స్టోరీ అనమాట. సో మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. ఫైట్స్, సాంగ్స్ ఏమి ఉండవండి. అంత కెమెరా వర్క్ అయితే మాత్రం అదర కొట్టేసాడు. ఫస్ట్ హాఫ్ మాత్రం మానస్ గారి యాక్టింగ్ మాత్రం నేను ఫీల్ అయిపోయినా. పాయల్ రాజ్పూత్ గారి ఫస్ట్ మనం ప్రీవియస్ ఫిలిం చూసుకుంటే ఈ మూవీలో మాత్రం ఒక గర్ల్స్ ఎట్లయితే సేవ్ చేస్తారు, ఫైట్స్ చాలా బాగున్నాయి. ప్లస్ ఇంకోటి అయితే పాయల్ రాజ్పూత్ గారు వీళ్ళు డిఫరెంట్ అవతారాలు చూస్తారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా సినిమాటోగ్రఫీ అయినా చాలా బాగుంది. కంపల్సరీ ప్రతి ఒక్క ఆడపిల్ల చూడాల్సిన ఫిలిం. ఒక వాయిస్ కూడా చూడాలి. మంచి అనిపించింది మూవీ అయితే. ఘర్షణ కంటే బాగుందని చెప్పుకోవచ్చునా, ఎందుకంటే అంత బాగుంది మూవీ మాత్రం. అంటే ఏసీపీ క్యారెక్టర్ లో పాయల్ రాజ్పూత్ గారు చాలా అంటే చాలా బాగా చేశారన్నా. అంటే ఆమెని ఓన్లీ మనం అంటే చాలా రొమాంటిక్ గా చాలా కొన్ని వేరే యాంగిల్ లో చూసాం. కానీ దీంతో ఆమె పర్ఫార్మెన్స్ ఏంటో చూపించేసిందని చెప్పుకోవచ్చు. ఫైట్స్ కూడా బాగున్నాయి. అండ్ ఆమె పోలీస్ క్యారెక్టర్ లో ఆమె చేసిన అంటే ఆమెకి ఇచ్చిన ఎలివేషన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. సో దానికి డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. అండ్ బీజిఎం మన ఎవరు కొట్టారో కానీ కుక్ అని కొట్టినట్టు కొట్టిండు. అసలు ఫైట్స్ కి అండ్ బీజిఎం కి చాలా బాగా సెట్ అయింది. అండ్ ఇప్పటి నుంచి మేబీ పాయల్ రాజ్పూత్ గారు ఇండస్ట్రీని వెళ్తారని నేను అనుకుంటున్నా యాజ్ ఎ పర్ఫార్మర్ గా. సో చాలా బాగున్నాయి. సో ఈ కాలంలో నాలాంటి కామాంధులు మంచి మంచి అమ్మాయిల్ని చూసి సొల్లు కాచుకుంటే వాళ్ళ వెంటబడి ఎలా బ్లాక్ మెయిల్ చేసి ఎలా సతాయిస్తున్నారు అనే దాని గురించి తీసారనా. సో నాలాంటి మంచి వచ్చి కూడా చూడండి, చాలా బాగుంది మూవీ. సీనియర్ యాక్టర్ జూనియర్ యాక్టర్ కాదండి, సో క్యారెక్టర్ చేయగలుగుతారు ఎవరైనా. ఇప్పుడు ఏంటంటే సీనియర్ యాక్టర్ కన్నా కొత్తగా వచ్చే వాళ్ళు ఇప్పుడు మంగళవారం, ఇప్పుడు RX-100 ఉంది మూవీ ఎలా తీసింది, తర్వాత మంగళవారం సినిమా. సో కంప్లీట్ డిఫరెంట్. సో అదొక మన కాజల్ అనేది ఒక సీనియర్ యాక్టర్, వీళ్ళు కొత్తగా అప్కమింగ్ యాక్టర్ కూడా. సో వాళ్ళని మించి చేస్తున్నారు వీళ్ళు కూడా. అదే అదే కదా. లేదు దీంట్లో కంప్లీట్ ఒక పోలీస్ ఆఫీసర్ ఇలా పవర్ఫుల్ యాక్షన్ ఉంటుంది కదా, ఆ రేంజ్ లో ఉంటుంది. మనం సాయి కుమార్ గారిని ఏ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తాం, కంప్లీట్ డిఫరెంట్ యాక్టర్. ఇప్పుడు యాక్టర్ నుంచి మనము కొత్తగా ఎక్స్పెక్ట్ చేయాలి. ఇప్పుడు అందరూ ఏమంటారు, ఒక బోల్డ్ క్యారెక్టర్ అలానే వస్తుంటారు కదా, దీంట్లో కంప్లీట్ ఒక రక్షించే అమ్మాయిలు తీయడం చాలా కొత్తగా అనిపించింది. చాలా బాగుంది. నెక్స్ట్ లెవెల్ యాక్ట్ చేశారు. పాయల్ రాజ్పుత్ అంటే అందరికీ గుర్తొచ్చింది, మంచి రొమాంటిక్ మంచి మసాలా ఉంటుంది అనుకున్నారు. కానీ సినిమా మాత్రం పోలీస్ ఆఫీసర్ గా చాలా సీరియస్ గా సిన్సియర్ ఆఫీసర్ గా పాయల్ రాజ్పుత్ చాలా బాగా యాక్ట్ చేశారు. అంటే ఇప్పుడు సత్యభామ కాజల్ ట్రైలర్ చూసారు కదా, అందరూ అంతకు మించి ఉంది ఆయన చెప్తున్నా, అంతకు మించి ఉంది. పోలీస్ ఆఫీసర్ గా పర్ఫెక్ట్ గా యాక్ట్ అయ్యారు. లేడీస్ మీద జరిగే అన్యాయాలకి ఒక సైకోపాత్ అమ్మాయిని చంపుకుంటూ పోతున్నాడు. ఎవరు చేస్తారు ఏంటి, పోలీస్ డిపార్ట్మెంట్ వదిలేస్తే అమ్మాయిలకి అన్యాయం జరుగుతుందని నిలబడిన ఒకే ఒక అమ్మాయి పోలీస్ ఆఫీసర్ కింద పాయల్ రాజ్పుత్ చాలా బాగా యాక్ట్ చేశారు. అంటే ఇంటర్వెల్ సీన్ కానీ లాస్ట్ క్లైమాక్స్ సీన్ అయితే భయ్యా నిజంగా ఏడుపు వస్తుంది. పాయల్ రాజ్పుత్ ని హ్యాంగ్ చేస్తే అక్కడి నుంచి తప్పించుకుని విలన్ ని చంపడం చాలా బాగా చూపించారు డైరెక్టర్ గారు. అక్కడ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ చాలా బాగుంది. డైరెక్షన్ స్క్రీన్ పై A to Z ఎర్రగా తీసింది. మెయిన్ ఈ సినిమా ముఖ్యంగా చెప్పాలంటే పాయల్ రాజ్పుత్, ఆమె తప్ప ఈ సినిమా వేరే ఎవరు చేసినా కూడా ఈ ఇంపాక్ట్ రాదు అని నాకు అనిపిస్తుంది. నా పాయల్ మాత్రం పాయల్ చేసేసిందనా చిప్పలు చేసింది. నిజంగా చెప్తున్నా చాలా బాగుంది. అంటే పాయల్ యాక్టింగ్ మాత్రం చూస్తుంటే చింపేసిందని యాక్టింగ్, ఇట్లా చింపి ఇక్కడ వేసింది. అంటే ఆమె క్యారెక్టర్ అంత బాగుంది. ఒక మెసేజ్ సినిమా యూత్ కి, అంటే ఒక ఇప్పుడున్న సమాజంలో ఏం నడుస్తుంది అన్నట్టు ఒక సినిమా చూపించిండు. నిజంగా చెప్తున్నా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి డైరెక్టర్ గారికి. ఎందుకంటే మన పనికొచ్చే సినిమా. అంటే ఒక ఇంట్లో కొంతమంది సైకో కొడుకులు ఉంటారన్నమాట, వాళ్ళని ఆడవాళ్ళని కొద్దిగా తక్కువ చేసి మాట్లాడడంలో, అంటే ఇప్పుడు నాకంటే తక్కువ ఉండాలన్నట్టు ఒక ఆడపిల్లని ఇట్లా తక్కువ చేసి మాట్లాడడంలోకి ఇది ఒక మెసేజ్ సినిమా. అంటే ఒక ఆడపిల్ల అంటే ఒక ఆదిశక్తి అలాంటిది. అలాంటి వాళ్ళని మనం ఎప్పుడైనా ఇట్లా తక్కువ చేసి మాట్లాడుతున్న ఒక సినిమా చూపించిండు. నిజంగా చెప్తున్నా సినిమాకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. డైరెక్టర్ గారు క్రియేట్ చేసే విధానం కూడా చాలా కొత్తగా తీసిండు, కొత్తగా ప్రెజెంటేషన్ చేసిండు. సినిమా కూడా ఎక్కడ బోర్
అవసరం లేదు. అంటే మనం ఒక సమాజంలో ఏం నడుస్తుందని చూపించిన కూడా మళ్ళీ ఒక హీరో మన నవీన్ గారు కూడా మన అంతర్లక్ష్య హీరో అయినా కూడా ఈ సినిమా సారీ ఆయన గారు పాయల్ యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసింది. సినిమా మాత్రం సూపర్ ఉంది, బ్లాక్ బస్టర్ సూపర్. ఇందులో నాకు నచ్చింది ఏంటంటే ఉమెన్ ప్రొడక్షన్. అంటే ఈ మధ్య 90 డేస్ లో జరిగే రేప్స్ కానీ మిస్సింగ్ కేసెస్ కానీ వీటి గురించి సిమిలర్ గా కొందరు సైకోలు కావాలని చేసే దాన్ని చూపించడం జరిగింది. నాకు పాయింట్ అయితే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే చాలా మంది అమ్మాయిలు చూడాలి, ఎందుకంటే తెలుసుకోవాలి ప్రొడక్షన్ గురించి అనేది నాకు అనిపించింది. అంటే ఈ మధ్య అమ్మాయిలతో అబ్బాయిలు జాగ్రత్తగా ఉండాలి, అది వేరే విషయం. బట్ ఇలాంటి సైకో వాళ్ళతో అమ్మాయిలు కూడా జాగ్రత్తగా ఉండాలని సినిమాలు చూపించారు. ఇందులో చేసిన యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో పాయల్ రాజ్పూత్ గారు, మానస్ గారు, వీళ్ళ క్యారెక్టరైజేషన్ చాలా బాగున్నాయి. ఆవిడ చేసిన ఈ రీసెంట్ గా చేసిన అన్ని క్యారెక్టర్స్ ఎంత సెలెక్టివ్ గా ఎంచుకుంటున్నారో దానివల్ల చాలా ఇంప్రెషన్ వచ్చేసింది నాకైతే ఆవిడ. రక్షణ అనే సినిమా చూసిన నాకు చాలా అంటే చాలా బాగుంది. అసలు సూపర్ డూపర్ హిట్ అనమాట. నిజంగా పాయల్ గారు ఏమన్నా చేశారంటే నిజంగా మీ గ్లామర్ కానీ, నిజంగా మీ డైలాగ్ డెలివరీ కానీ, యాక్టింగ్ నిజంగా ప్రతి సినిమా చూసుకుంటే గ్లామర్ అనుకున్నా కానీ ఈ సినిమాలో మీరు పోలీస్ ఆఫీస్కి ఎంత చక్కగా చేశారంటే చాలా బాగా నచ్చింది. నాకైతే 1-2 సార్లు చూడాలనిపించింది. ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోయే సినిమా అనమాట. డైరెక్షన్ అల్టిమేటెడ్ భయ్య, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. నిజంగా తన ఎంట్రీ షార్ట్స్ కానీ, తన ఆన్లైన్ డైలాగ్ డెలివరీ అప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సూపర్గా ఉంది. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అన్న సినిమా మాత్రం, అందులో ఎలాంటి డౌట్ లేదు. నిజంగా పాయల్ గారు అంటే గ్లామరే కదండి, యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు. సూపర్ గా నచ్చింది. మనకు మంచి సస్పెన్స్ ఇంటెన్షన్ గా చాలా బాగా చూపించారు. అంటే గతంలో చూసుకుంటే రాక్షసుడు సినిమా చూసినప్పుడు ఎంత ఇంట్రెస్ట్ కలిగిందో అంతకు మించి ఉంది. నిజంగా పాయల్ గారు సూపర్ అండి. మీ గ్లామర్ తో మాత్రం పోలీస్ ఆఫీసర్ ఎట్గా తీసేసారు సినిమా సూపర్ అన్న, నాకు బాగా నచ్చింది. ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నా, అసలు సినిమా మాత్రం అస్సలు మిస్ కావద్దు. పాయల్ గారి గురించి అయితే మళ్ళీ చూడాలనిపిస్తుంది. రక్షణ అంటే రక్షణ అనమాట, అందరినీ రక్షిస్తుంది. నన్ను మాత్రం రక్షించలేకపోతే నిజంగా తన గ్లామర్ తో అందరి యూత్ అందరికి ఆకట్టుకుంటుంది అనమాట. ఈ సినిమా కూడా అంతకు మించి ఉంది భయ్య.